కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రవరం సర్పంచ్ సత్యవతి, మాకవరంపాలెం సర్పంచ్ శిరీషలు పలువురు మహిళలతో కలిసి నర్సీపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనడాన్ని ఖండిస్తున్నామని సర్పంచ్ సత్యవతి అన్నారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి. దూషిస్తున్నాడు, దుమ్మెత్తిపోతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషించే పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపరు పత్రిక ఉంది. మొన్న 6వ తారీఖు జరిగినటువంటి ఛానల్ డిబేట్లో చాలామంది జర్నలిస్టులు చూసాం. కేఎస్ఆర్, అలాగని కొమ్మినేని శ్రీనివాసరావు, అలాగే రామకృష్ణరాజు అని ఈ అక్క చెల్లెలందరినీ వేష్యులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం. అది మేము అనుకోవడం అసమర్థతలండి. ఎందుకంటే తల్లిని చెల్లిని మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము. అదే మా నాయకులకు వస్తే భారతీరెడ్డి గారిని చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డారండి. కానీ కనీసం ఆలోచించలేదు. ఆడతల్లులు అంటే నాకు దేవతలతో సమానం అనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు. ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి